ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మల్లుపల్లి రెవెన్యూ పరిధిలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తీగల బంజర గ్రామానికి చెందిన సోమశేఖర్, ఉపేంద్రులకు చెందిన వ్యవసాయ భూమిలో కెనాల్ పేరుతో కొందరు రైతులు రాత్రికి రాత్రే పొలం చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేశారు. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక రైతులు పురుగుమందు డబ్బాలతో కొణిజర్ల పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. 2 సంవత్సరాల క్రితం ఆ ప్రాంత రైతుల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు పోలీస్ అధికారులు ఇరుపక్షాల సమక్షంలో పంచాయతీ నిర్వహించి 3 అడుగుల కాలువ ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఇటీవల కొందరు రైతులు ఆ కాలువను రహదారిగా చూపిస్తూ జేసీబీ సహాయంతో తవ్వకాలు చేపట్టడంతో ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్న తమ వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం జరిగిందని బాధిత రైతులు వాపోయారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని భూమి ఆక్రమణ, ఫెన్సింగ్ ధ్వంస ఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 10 మంది రైతులు వచ్చి కావాలని చెప్పేసి దౌర్జన్యంగా నువ్వు ఫెన్సింగ్ వేయడానికి వీల్లేదని చెప్పేసి డి గారిని, ఏఈ గారిని అందరిని తీసుకొచ్చి వాళ్ళు కొలతలు పెట్టించి నానా చికాకు చేస్తున్నారండి. తర్వాత ఒక రోజు మళ్ళీ డి గారితో పాటు ఎస్ఐ గారు వచ్చి ఆ ఎస్ఐ గారు కూడా వచ్చి ఆ ఎన్ని అడుగులు ఉంది ఏంటి అని ఎస్ఐ గారి క్రమంలో ఆ డి గారు 3 అడుగులేనండి, అడుగున్నారా 3 అడుగులేనండి, ఇరు రైతుల మధ్యలో 3 అడుగులే అని చెప్పగా కూడా వీళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళు ఇష్టపూర్తిగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అధికారులు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇష్టానుసారంగా మా సొంత చేలలో పట్ట రెవెన్యూ పొలాలలో 8 అడుగులు 10 అడుగులు వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టి జేసీపీతో నైటే వాళ్ళు ఇష్టానుసారంగా తీసుకెళ్తున్నారండి. ఇదేంట్రా పాపం, ఇదేంట్రా అన్యాయం. మేడం గారు చెప్పింది అడుగున్నారా 3 అడుగులు అని చెప్తే మీరు 8 అడుగులు తీస్తున్నారేంద్రని అడ్డం వెళ్తే మా వదిన గారిని కొట్టారు, మా అన్నయ్య గారిని కొట్టారు. ఇదేంటి న్యాయం అని చెప్పేసి ఎస్ఐ గారిని ఆశ్రయించితే ఆ ఎస్ఐ గారు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎస్ఐ గారు ఏంట్రా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మీదే తప్పు ఉందని చెప్పేసి మీరు కూర్చొని ముందు వాళ్ళు బాగానే ఉంది, వాళ్ళు 3 అడుగులే తీస్తున్నారు, 10 అడుగులు తీసినా కూడా వాళ్ళు 3 అడుగులే అని చెప్పేసి ఎస్ఐ గారే మమ్మల్ని బెదిరిస్తాను తప్ప ఏ రోజు వచ్చి చూసిన పాపం లేదండి. కొణిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లుపల్లి రెవెన్యూ పరిధిలోకి తీగల బంజర గ్రామస్తులు గత 20 రోజుల క్రితము పోలీస్ స్టేషన్ కి ఎన్ఎస్పీ కాలువ ఆక్రమణ గురించి పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దరఖాస్తు మేరకు సంబంధిత రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ కొణిజర్ల గారు మరియు డి ఇరిగేషన్ మేడం శిల్పా మేడం గారి ఆధ్వర్యంలో మేము 2 పోలీస్ మా సిబ్బందిని తీసుకొని ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్ లో ఆక్రమణ ఉందని క్లియర్ గా కనబడింది. దాని మీద డిఈ గారు మరియు ఎంఆర్ఓ గారు ఇచ్చిన సలహా మేరకు ఎన్ఎస్పీ కాలువ ఏదైతే ఆక్రమణ ఉందో దాన్ని తీసుకొని ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ఆ నీళ్లకు అనువైన దారిని